దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవాతి దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుంచి మరి రాజుల గ్రంథంలో మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 22 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఇక్కడ ఒక సంఘటన మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో షోమ్రోను అనే ప్రాంతం ఒకటి ఉంది. ఈ షోమ్రోన్ అనే ప్రాంతానికి రాజుగా ఆహాబు ఉన్నాడు. ప్రియులారా, ఈ ఆహాబు మరి పరిపాలించడంలో దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. దేవుడు తనకి యుద్ధమునకు వెళుతూ ఉన్నప్పుడు దేవుడు తనకి నీడగా ఉన్నాడు. యుద్ధములో తనకి జయమును అనుగ్రహించాడు ఆహాబుకి. ప్రియులారా, ఈ ఆహాబుకు ఈ యొక్క షోమ్రోను ప్రాంతము నగరకి సంబంధించిన వాడు. ప్రియులారా, యెజ్రెయేలు వాడైన నాబోతు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ నాబోతుకి ఒక ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోట ఈ యొక్క షోమ్రోను నగరకి ఆనుకుని ఉంది, సరిహద్దులో ఉంది. ఈ షోమ్రోను నగరకి సరిహద్దులో ఈ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట ఆనుకుని ఉన్నది. అయితే షోమ్రోనికి రాజైన ఆహాబు ఈ యొక్క యెజ్రెయేలు వాడైన నాబోతుని అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, నీ ద్రాక్ష తోట నా నగరకి ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటలు వేసుకోవడానికి నాకు ఇవ్వు, దానికి ప్రతిగా నీకు ఏమైనా ద్రాక్ష తోట ఇస్తాను అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అంతేకాదు, ఒకవేళ నీకు తోట అవసరం లేకపోతే డబ్బులు కావాలితే ఇస్తాను, ఎంతకి అమ్ముతావో చెప్పు, దాన్ని ఎంత కావాలితే నీకు అంత ఇచ్చేస్తానని చెప్పి ఆహాబు నాబోతుని అడుగుతూ ఉన్నాడు. ఈ నాబోతు చెప్తూ ఉన్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నా పిత్రార్జితము, నా తల్లిదండ్రుల నుంచి, నా తండ్రి నుంచి వచ్చినది, వారి ఆస్తి, కాబట్టి నీకు ఈయనని చెప్పి యెజ్రెయేలు వాడని నాబోతు ఆహాబుతో చెప్పేశాడు డైరెక్ట్గా. ఈయన రాజుగారు, ఈ యెజ్రెయేలు మామూలు సాధారణ వ్యక్తి. అయితే రాజుగారు అడగగానే, మరి ఎవరినైనా అడగగానే ఏం చేస్తారంటే, అయ్యో రాజుగారికి వ్యతిరేకమని ఏం చేస్తే మనం చంపేస్తారేమో, ఏమైనా అయిపోతుందేమో అని భయపడి ఏదో సరే అయితే మాకు ఎంతకోండి అంతకోండి అని చెప్పి ఇచ్చేస్తారు. అయితే యెజ్రెయేలు వాడని నాబోతు మరి రాజుగారితో చెప్తున్నాడు, నాది నా పిత్రార్జితం అంటే నేను ఎవరికి ఇయ్యను, మీకు అసలే ఇవ్వనని చెప్పి చెప్తున్నప్పుడు ఈ ఆహాబు రాజుగారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆహాబు కూడా అడగటంలో కూడా తప్పులేదు, చక్కగా అడిగాడు. నీవు ఆ యొక్క పొలమును నాకు ఇచ్చేస్తే నీకు తోటలో కూర తోటలు వేసుకుంటాను, దానికి ప్రతిగా నీకు ఇంకో తోట ఏమని ఇమ్మంటే ఇస్తాను, లేని ఎడలా దానికి కావలసిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఈ ఆహాబు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే ఈ యొక్క నాబోతు ఒప్పుకోలేదు సరికదా, ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ మాటకి ఆహాబుకి కోపం వచ్చింది. ఇది ఏం కోపం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మూతి ముడుచుకున్నాడు, ఎవరితో మాట్లాడటం లేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. మూతి ముడుచుకున్నాడు, ఎవరితో మాట్లాడట్లేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకుని ఆహారం కూడా తినకుండా ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. అన్నం తినట్లేదు, ఏమి తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, కోపగించుకుని పడుకున్నాడు మంచం మీద. తన భార్య ఏమైంది, అన్నం కూడా తినట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు అని చెప్పి తన భార్య యెజబెల్ వచ్చి, ఏమండి ఎందుకు మూతి ముడుచుకుని కూర్చున్నారు, భోజనం కూడా చేయకుండా ఉన్నారేంటి, ఏమైంది చెప్పండి అని చెప్పి ఇక యెజబెలు ఆహాబుని అడిగినప్పుడు జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. నేను మరి నాబోతుని ద్రాక్ష తోట అడిగాను, నీకు ఏదన్నా ఇంకో తోట ఏదైనా ఇస్తానని చెప్పాను, దానికి వెల ఎంతో చెప్పి ఇచ్చేస్తానని చెప్పంటే అతను నాకు ఇయ్యలేదని చెప్పి ఈ యొక్క ఆహాబు ఎలా చెప్పాలో అలా చెప్పాడు. అంటే బాధపడుతూ తనకు ఎంత అవసరం వచ్చిందో, ఎంత అవసరం ఉన్నదో, తను ఎంతగానో తనని వ్యతిరేకించాలన్నట్లుగా మరి చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, అయితే తన భర్త మౌనంగా ఇంటికి వెళ్ళి మూతి ముడుచుకుని పడుకున్నాడో మౌనంగా ఉన్నాడు. కానీ యెజబెలుకి మాత్రము తన భర్తను అవమానించిన ఈ యొక్క నాబోతు మీద కుట్ర పన్నింది.
మీరు భోంచేసి చక్కగా ఉండండి, మీ మనసులో సంతోషంగా ఉండండి, ఇటువంటి బాధ ఏం పెట్టుకోకండి, రేపు నాబోతు యొక్క పొలం నీ చేతికి వస్తుంది, ఎలా చేస్తానో చూడు అని చెప్పి కుట్రలు చేస్తూ ఉంది. ఈ యొక్క ఆహాబు పేరు మీద ఒక తాకీదును రాసి ఆ యొక్క ఇజ్రాయేలుడైన నాబోతు పట్టణస్థులకి, పెద్దలకి, సామంతులకి, ప్రియులారా ఆ యొక్క తాకీదును పంపించింది. మీరు ఒక దినం ఏర్పాటు చేయండి, ఆ దినములో ఈ యొక్క నాబోతుని మరి మన సమాజంలోనికి తీసుకురండి, సమాజం మధ్యనకు తీసుకురండి. నాబోతు తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడంటే దేవుణ్ణి దూషించాడు, రాజుని దూషించాడు అని చెప్పి తాకీదు రాయించింది. ప్రియులారా ఇక్కడ రాజుని దూషించాడంటే మామూలుగా చిన్న విషయం అవ్వచ్చు, దేవుణ్ణి దూషించాడని చెప్పి కూడా అక్కడ రాయించింది. ప్రియులారా తన పని ఏదో తను చేస్తూ ఉంది, కుట్ర పడుతూ ఉంది, ఏదో చక్కగా మరి ఇజ్రాయేలు వాడైన నాబోతు ఇవ్వనని చెప్పాడు, అక్కడితో అయిపోయింది. ఇక్కడ ఎవరి పేరుని తీసుకొచ్చారంటే దేవుని తీసుకొచ్చారు మధ్యలోకి. దేవుని దూషించాడు అని, అంతేకాదు రాజును దూషించాడని చెప్పి తాకీదు రాయించి పెద్దలకి, సామంతులకు తెలియపరిచింది. అంతేకాదు ఇద్దరు సాక్షులు, పనికిమాలను ఎవరొకరు ఉంటారో డబ్బులకు అమ్ముడుపోయేవారు, ఆ ఇద్దరు పనికిమాలిన సాక్షులను ఏర్పాటు చేయండి. దేవుని దూషించినప్పుడు మేము ఉన్నాం అక్కడ, రాజును దూషించడం మేము విన్నాం అక్కడ అని చెప్పి ఇద్దరు సాక్షుల్ని ఏర్పాటు చేయండి అని చెప్పి యెజబెలు, ఈ ఆహాబు భార్య అయిన యెజబెలు కుట్ర పనింది. ప్రియులారా ఆ విధంగా ఇద్దరు పనికిమాలినలు దొరికారు. ఆ ఇద్దరు పనికిమాలినలు కూడా సిద్ధం చేశారు. నాబోతుని సమాజం మధ్యలో నిలబెట్టారు. నిలబెట్టినప్పుడు అడుగుతూ ఉన్నారు, నీవు దేవుణ్ణి దూషించావా, రాజుని దూషించావా అంటే తను ఏం చెప్తాడు, నేను ఏం దూషించలేదని చెప్తాడు. కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు చెప్తూ ఉన్నారు, దేవుణ్ణి దూషించాడు, రాజుని దూషించాడు అనగానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ వెంటనే తీసుకెళ్లి ఊరు బయట తీసుకెళ్లి రాళ్ళతో కొట్టి చంపేసేయండి అని ఏర్పాటు చేశారు. ఇలాగ నాబోతుని తీసుకెళ్లి ఊరు బయట మరి కొండ మీద పడేసి రాళ్లతో కొట్టి చంపేశారు. ప్రియులారా ఆ విధముగా అప్పుడు నాబోతు చనిపోయాడు. ఆ విషయాన్ని వ్యక్తులు వచ్చి మరి ఈ యొక్క యెజబెలుకి చెప్పినప్పుడు యెజబెలు సంతోషించింది. యెజబెలు వెళ్ళి తన భర్తని ఆహాబు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నీకు ఎవరన్నా నాబోతు చనిపోయాడో నువ్వు వెళ్ళి ఆ పొలమును స్వాధీనము చేసుకో. ప్రియులారా ఇక్కడ చూసారు ఎంతలా జరుగుతుందో. అక్కడ ఈ ఆహాబు డబ్బులకి ఎవనన్నాడని, ఈ యొక్క తోటకి ఎవనన్నాడని చెప్పి ఇంటికి రావటము, ఇంటికి వచ్చి మూతి ముడుచుకుని పడుకోవటము. అంటే తన వల్ల కాదు, నా భార్య చేయగలదు అని చెప్పి తన భార్యగా చెప్పినట్లుగా, తన భార్య దగ్గర నటిస్తా అన్నట్లుగా మనం చూస్తాం. ప్రేమన దేవుని బిడ్డలారా అంటే తన వల్ల కాదు, తన భార్య చేయగలదు, కుట్ర పనగలదు అన్నట్లుగా తన భార్య దగ్గర తెలియపరుస్తూ ఉన్నాడు. తన భార్య ఆ విధముగానే తెలియజేసింది. ఆ విధముగానే తన భార్యను యెజబెలు ఆ విధముగా నాబోతుని చంపించడం జరిగింది. నువ్వు వెళ్ళిన ఆ యొక్క పొలమును నీకు ఇష్టమైనట్టు చేసుకో, అది నీ పేరట స్వాధీనం చేసేసుకో అని చెప్పి ఈ యొక్క యెజబెలు చెప్పినప్పుడు ఈ సమయాన నాబోతు చనిపోయాడు, ఈ స్థలము తనకు వచ్చేస్తుందని, ఆ యొక్క ద్రాక్ష తోట తన చేతికి చిక్కుతుందని చెప్పి సంతోషించిన ఈ ఆహాబు ఇక తన పేట రాయించుకోవడానికి, తన పేట తీసేసుకోవడానికి, స్వాధీనం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు దేవుని పిలుపు, దేవుని దర్శనము ఏలియా మీదకు వచ్చింది. ప్రియులారా ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియాతో చెప్తూ ఉన్నాడు ఏమనంటే, దేవుడు ఇదిగో నా ఇజ్రాయేలు వాడైన నాబోతుని చంపించి నాబోతు యొక్క పొలమును వారు స్వాధీనం చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. నేను ఏం చెప్తానో అది వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్పు. ప్రియులారా ఇక్కడ ఏం చేశారంటే, నాబోతు మరి చేయని పనిని చేశారని, నాబోతు దేవుని దూషించాడని, అంతేకాదు రాజును దూషించాడని చెప్పి తాకీదు రాయించి ఇద్దరు పనికిమాలిన వ్యక్తులను ఇద్దరిని సాక్షులుగా నిర్ణయించి అక్కడ నాబోతుని మరి రాళ్లతో కొట్టి చంపేయటం జరిగింది. నాబోతు చనిపోయిన తర్వాత కుక్కలు వచ్చి ఆ యొక్క రక్తం, కారిపోయిన రక్తాన్ని నాకాయి. ప్రియులారా ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని పేరుని తాకీదులో రాయటము, దేవుణ్ణి మరి దూషించాడని నాబోతు గురించి సాక్ష్యము చెప్పించిన అబద్ధ సాక్ష్యము మరి దేవుడు ఇన్వాల్వ్ అవటం జరిగింది. ఇప్పుడు దేవుడు ఏలియాకు తెలియపరిచి నువ్వు నాబోతు ఈ విధంగా చేశాడు కాబట్టి నాబోతు యొక్క పొలను స్వాధీనం చేసుకునబోతున్నాడు కాబట్టి ఆహాబు దగ్గరికి వెళ్ళి నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పినప్పుడు ప్రియులారా ఈ యొక్క ఏలియా వెళ్ళాడు. ఏలియా వెళ్ళి చెప్తూ ఉన్నాడు, ఇదిగో నువ్వు ఈ విధముగా చేశావు,
నీకు నీవే నీకు నీవే అమ్ముకున్నావు, నీకు నీవే నీ జీవితం నీకే అమ్ముకున్నావు, నీవు ఇటువంటి పని చేశావు. ఇక నాబోతుని ఇలా చంపించినందుకు దేవుడు నీ మీద కోపముగా ఉన్నాడు. నువ్వు పట్నం ఆహాబు ఈ విధముగా నువ్వు చేసావు కాబట్టి నువ్వు ఎలా ఉంటావంటే పలానా చోట నువ్వు చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత కుక్కలు వచ్చి నిన్ను తినివేస్తాయి, నీ మాంసను తినివేస్తాయి. ఇక వెలుపల నీ భార్యను కూడా ఆ విధముగానే కుక్కలు రక్తమును నాకేస్తాయి, తినేస్తాయి. నువ్వు ఎక్కడైతే నువ్వు నాబోతుని చంపించావో అక్కడే నీ యొక్క రక్తమును కుక్కలు వచ్చి నాకుతాయని చెప్పినప్పుడు ప్రియులారా, ఈ ఆహాబు భయపడి నేను నీ చేతికి చిక్కాను కదా, అయ్యో నీ చేతికి చిక్కానని చెప్పి భయపడిపోయి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నేను చనిపోతాను, ఇంకా సిద్ధపడిపోయే దేవుడు ఇంకా నా మీద నేను చేసిన పాపమును బట్టి అనగా నేను చేసిన యొక్క వ్యతిరేకతను బట్టి దేవుడు నా మీద కోపంగా ఉన్నాడని ఆహాబు తెలుసుకుని ప్రేమన దేవుని బిడ్డలారా, ఇంకా నేను చనిపోతాను. ఎలాగైతే నాబోతుని నా భార్య చంపించిన తర్వాత మరి కుక్కలు వచ్చి ఎలాగైతే నాబోతు యొక్క రక్తం నాకాయో ఆ విధంగా నా రక్తాన్ని కూడా కుక్కలు వచ్చి నాకుతాయి అని చెప్పి మరి దేవుడు ఏలేసత చెప్పించిన మాటలకు ఆహాబు భయపడిపోయాడు. ఆహాబు భయపడిపోయాక ఏం చేయాలా, ఇంకా నేను ఈ కీడు నుంచి ఎలా తప్పించుకోవాలా, ఏం చేయాలి, నా భార్య ప్రేరేపరిచేత యెహోవా దృష్టికి కీడు చేయ తాను అమ్ముకున్నానని చెప్పి అనుకుంటారే, యెహోవా దృష్టికి నేను కీడు చేశాను, ఈ కీడు నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏం చేయాలని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా వెంటనే బట్టలు చింపేసుకుని గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి పరుండి ప్రియమైన దేవుని బిడ్డ సాష్టాంగ పడే ప్రభువుని అడుగుచున్నాడు, వేదనతో అడుగుతున్నాడు. ప్రభువా నన్ను కరుణించు తండ్రి, నేను చేసిన తప్పుని క్షమించు ప్రభువా, నా భార్య ఈ విధంగా చేసింది అవన్నీ చెప్పి విచారించి ప్రభువుని అడుగుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏలియాకు మరలా ప్రత్యక్షమై చెప్తున్నాడు, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట వలన నేను చూసితిని, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు కాక అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకు నేను దాన్ని రప్పించదనని చెప్పి దేవుడు ఆ ఏలియాకి చెప్పడం జరిగింది. ప్రియులారా చూసారా, మరి భార్య చేసిన యొక్క దోషమును బట్టి ఈ యెజెబెలు మరి అమాయకుడైన నాబోతును చంపించి మరి ఈ యొక్క తన భర్తను యొక్క బాధను తగ్గించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ఆహాబు మరి తను చేసిన తప్పుదం ఏలియా వచ్చి చెప్పినప్పుడు మరి దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు తన వినయమును బట్టి తన హృదయమును బట్టి తన తప్పిదమ్ములను బట్టి ప్రభుని క్షమాపణ కోరుకునే ఎడల దేవుడు క్షమించి నీ కాలమందు కాక నీ కుమారుల కాలమందు నీ బంధువుల మీదకి ఈ యొక్క శిక్షను నేను రప్పిస్తాను అని చెప్పాడు. అంటే ప్రియులారా, కుక్కలు వచ్చి నాకటం అనేది మాత్రము మారదు, కుక్కలు వచ్చి నాకాలి కంపల్సరీ. అయితే ఆహాబు యొక్క రక్తము కాదు కానీ ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు మధ్యలోకి, ఎవరి రక్తము నాకడానికి ఇక్కడ ఆహాబు రక్తము మరి నాకలేదు కుక్కలో, కాబట్టి ఇక్కడ ఆహాబు గురించిన శాపము ప్రియులారా మరి తన కుటుంబం మీదకి వచ్చింది, తన కుటుంబీకుల మీదకి వచ్చింది. ప్రియులారా ఈ కుటుంబీకుల మీదకు వచ్చిన ఈ యొక్క యోధా రాజైన ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోషాపాతు మీదకి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరి మీదకి వచ్చిందంటే యెహోషాపాతు మీదకి వచ్చింది. ఈ యెహోషాపాతు యోధా రాజుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈయన రామోత్ గిలాద్ మీదకి యుద్ధము చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రామోత్ గిలాద్ మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు సిరియా రాజులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చారు. ప్రియులారా యెహోషాపాతు మరి తనతో పాటు మరి ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేను ఒక్కడనే వెళ్తున్నాను, మీరు నాకు కూడా తోడుగా రండి, మనం ఇద్దరం వెళ్ళి రామోత్ గిలాద్లో ఈ సిరియా రాజు మీద యుద్ధం చేద్దామని చెప్పి అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుడు మరలా ఇన్వాల్వ్ అయ్యి ఏం చెప్పాడంటే మేకయ్య అనే ఒక ప్రవక్తని ఏర్పాటు చేసుకుని మేకయ్య ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనం యుద్ధానికి వెళ్తున్నాం కదా, మనము మరి దేవుడు మనకు యుద్ధం జయమందించడా ఏ విషయం మనం తెలుసుకుందాం, మనం ప్రవక్తలను రప్పిద్దాం అని చెప్పి యెహోషాపాతు ప్రవక్తలను రప్పించినప్పుడు ఆ ప్రవక్తలలో ఒక ప్రవక్త మరి దేవుని చేత వచ్చిన వ్యక్తి మేకయ్యని మరి దర్శించినప్పుడు మేకయ్య చెప్తూ ఉన్నాడు, ఏ విధముగా దేవుని చేత మీరు
ఈ విధంగా ఎన్నుకొనబడిన వారు దేవుడు మిమ్మల్ని మరి దేవుని యొక్క వాక్యం చొప్పున మీరు నడుస్తలేదు, దేవుని మాటల చేత మీరు ఈ విధంగా జీవించాలి, ఆ విధంగా జీవించాలని చెప్పలేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మేకయ్య చెబుతూ ఉన్నాడు, మీరు ఈ విధంగా చేయండి, మీరు యుద్ధమునకు వెళ్ళండి అని చెప్పి ఈ యొక్క మేకయ్య సిద్ధం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు చక్కగా యుద్ధమునకు సిద్ధపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆహాబు యొక్క మరి శాపాన్ని యెహోషాపాతు మీదకి రప్పించబోతూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు రాజు ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు, అయ్యో నేను ఈ విధంగా కదా, నేను మారు వేషంలో వస్తాను, నీ రాజు వేషంలో నువ్వు అలాగే ఉండు, నువ్వు రాజు కాబట్టి రాజు వస్త్రాలతోనే రా యుద్ధానికి, నేనైతే మారు వేషం వేసుకుంటాను అని చెప్పి ఈ యొక్క ఇశ్రాయేలు రాజు మారు వేషం వేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే సిరియలు రాజు యోధా రాజుని చంపాలని నిర్ణయించుకోలేదు, కానీ వారు ఈ ఇశ్రాయేలు రాజుని చంపాలని నిర్ణయించుకున్నారు. ఇశ్రాయేలు రాజుని చంపాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలు రాజుని చంపాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విషయము కనిపెట్టిన ఈ యొక్క ఇశ్రాయేలు రాజు మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళ్తా ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ రాజు మరి ఒక్కడే కనబడుతూ ఉన్నాడు, యెహోషాపాతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యెహోషాపాతు ఒక్కడే రాజుగా కనబడుతూ ఉన్నాడు. అయితే రాజాధిపతులలో ఇంకా ఈయనే రాజు అని చెప్పి ఈ రాజుని తరుముతూ కొట్టడాలు సిద్ధపడుతూ ఉండగా అతను గట్టిగా కేకలు వేశాడు. యెహోషాపాతు గట్టిగా కేకలు వేసినప్పుడు ఇతడు ఇశ్రాయేలు రాజు కాదని చెప్పి వారు అనుకున్నారు, వదిలేశారు, తరవటం మానేశారు. అయితే వారిలో ఒకడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యుద్ధములలో ఒకడు, సిరియాకు సంబంధించిన యుద్ధములలో ఒకడు మరి విల్లుని విసురుతా ఉన్నాడు. గురి పెట్టకుండా ఆ యొక్క రాజే అనుకుని ఇంకా గురి పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఇసిరేస్తున్నాడు. ఇంకా ఆ ఇసిరేసిన విల్లు వచ్చే మరి ఏం జరిగిందంటే, ఆ విల్లు వచ్చి యెహోషాపాతు మరి యొక్క కీలుకి బయట తగిలింది. అంటే అక్కడ డాలు కట్టుకున్నాడు, అక్కడ కవచం ధరించుకున్నాడు, ఆ కవచము కీలు బయటకు వచ్చి ఆ చర్మంలో గుచ్చుపోవటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రథము నడిపిస్తున్న సారథిని పిలుస్తూ ఉన్నాడు. ఆ సారథిని పిలిచి గట్టి కేకేసి, ఆపే, నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, నాకు దెబ్బ తగిలింది, నాకు ఇలాగ వచ్చి విల్లొచ్చి తగిలేసింది, రక్తం కారిపోతా ఉంది, నేను ఎక్కడికైనా పక్కకు తీసుకెళ్ళిపో అని చెప్పి ఈ యొక్క యెహోషాపాతు అంటూ ఉన్నప్పుడు ఈ యుద్ధములో యొక్క బండిని అటు ఇటు తిప్పలేక ప్రియమైన దేవుని బిడ్డలారా వారు పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఇంకా ఏం చెల్లు తెలియక ఇంకా యెహోషాపాతుని ఆ యొక్క గుర్రపు బండి మీద నిలబెట్టారు. ఆ సాయంత్రం దాకా యుద్ధం జరుగుతూనే ఉంది. ఆ నిలబడే ఉన్నాడు. అయిపోయింది, శరీరంలో దిగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిలబెట్టారు అతన్ని, ఆ విధంగా నిలబడి ఉన్నాడు. సాయంత్రం అయిపోయింది. సాయంత్రం తర్వాత చనిపోవటం జరిగింది యెహోషాపాతు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని యొక్క శరీరంలో నుంచి రక్తం కారుకుంటూ వస్తుంది. ఆ రక్తానికి రథమంతా కూడా ముద్దయిపోయింది. రక్తంతో ఆయన రక్తం ధారాళంగా కారిపోయింది. రథమంతా కూడా ముగ్ధ కింద అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా సాయంత్రం అయిపోయిన తర్వాత ఎవరింట్లకు వారికి వెళ్ళిపోండి, యుద్ధం అయిపోయింది ఇంకా అని చెప్పనగానే ఆ రథములు తీసుకుని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ షోమ్రోను రాజైన ఆహాబు మరి నాబోతుని చంపించిన ప్రాంతము ఎక్కడైతే చంపిస్తావో అక్కడే మరి కుక్కలు వచ్చి నీ రక్తం నాకుతాయన్న స్థలము దగ్గర, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక నది ఉంది. అక్కడ కొంతమంది వేశ్యలు స్నానం చేయడానికి వచ్చారు. అక్కడ ఆ రథమును ఆపారు. ఆ కొలం దగ్గర ఆ రథమును ఆపి అక్కడ ప్రియమైన దేవుని కడగలను చూస్తూ ఉన్నారు. అప్పుడు కుక్కలు వచ్చి ఆ యొక్క రథములో ఉన్న రక్తాన్ని నాకుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను యెహోషాపాతు ఆహాబు యొక్క బంధువు. ప్రియమైన దేవుని వాళ్ళరా, చూసారా, ఇక్కడ యెహోషాపాతు కూడా మరి దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేసిన వాడే కాబట్టి మరి దేవుడు తనని ఎంచుకోవటం జరిగింది. ఒకని పాపములు మరొకరి మీదకు దేవుడు మోపడు, ఒకని తప్పిదాన్ని మరొకరి మీద మోపడు. అది ఎవరికి ఎటువంటి మరణము రావాలో, ఎవరు ఎటువంటి స్థితి నుంచి పరిస్థితి నుంచి వారు మరల్చబడగలరో దేవుడు చూస్తాడు. ఆహాబు మరి తప్పు చేయలేదని దేవుడు ఎంచుకున్నాడు. ప్రియులారా, అయితే ఇక్కడ యెజబెలు తప్పు చేసిన తన భార్య వెళ్ళి నాబోతుని చంపించింది. 2 సాక్షుల చేత దేవుని దూషించాడని
అంతేకాదు దేవుని దూషించడమే కాదు, రాజును దూషించడని చెప్పి తాకీదు, ఈ యొక్క ఆహాబు పేరట తాకీదు రాయించి ఈ యొక్క ఇజ్రాయేల్ పెద్దలకు సామంతులకు తెలియపరిచి సమాజంలో నిలవబెట్టి మరి అతనికి వ్యతిరేకమైన ఇద్దరు పనికిమాలిన సాక్షులను ఏర్పాటు చేసి నాబోతుని నీతిమంతుడైన నాబోతుని చంపించడం జరిగింది. ప్రియులారా, దేవుని పేరు అక్కడ దేవుని పేరుని తీసుకొచ్చారు. అంతేకాదు దేవుడు దిక్కులేని వారికి దేవుడే దిక్కు. అన్యాయముగా మరి మరణించిన వారి ఎడల దేవుడు దయచూపక మానడు. కాబట్టి నాబోతు అన్యాయంగా చంపబడ్డాడు. కాబట్టి ప్రేమన దేవుని వాళ్ళరా, కాబట్టి ఆహాబుని దేవుడు మరి ఆ విధముగా ఏలియా ద్వారా తన తప్పుని తెలుసుకోవటం కోసం, అంతేకాదు తన తప్పుని బట్టి శిక్షించడానికి దేవుడు పంపిస్తున్నప్పుడు ప్రియులారా, ఇక్కడ దేవునికి ప్రార్థన చేయకపోతే ఆహాబు యొక్క రక్తమును కుక్కలొచ్చి నాకుదును. ఆహాబు చేసినది ఏమిటి అంటే ప్రార్థన చేశాడు, తప్పును ఒప్పుకున్నాడు. అయ్యా నన్ను కన్నించు, నా మీద దయ చూపించు అని చెప్పి వేడుకున్నాడు. కాబట్టి తాను చూపిన యొక్క దయగల మాటలను బట్టి, తన యొక్క మనస్సును బట్టి దేవుడు అతడు ఉన్న విషయాన్ని బట్టి దేవుడు జాలిపడ్డాడు. మంచి వినయము కలిగిన ప్రవర్తన గలవాడుగా ఉన్నాడు. తన అపాయం నుంచి తప్పించుకోవడం కొరకు దేవుణ్ణి కపటముగా ప్రార్థన చేయలేదు. ఉపవాసం ఉండి గోనపట్ట కట్టుకుని తను దేవునికి భయపడుతూ వినయము కలిగిన మనసు కలిగిన వాడే ప్రవర్తిస్తూ దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు తన మొరను ఆలకించి తన మీదకి రావాల్సిన దోష శిక్షను దేవుడు తప్పించి తన కుమారుని కాలమందు తన బంధువుని మీదకి వచ్చింది, కానీ కుమారుని మీదకి రాలేదు. మళ్ళీ తన కుమారుని కాలమందు తన బంధువుని మీదకి వచ్చింది. అంటే ఆ బంధువుడు యెహోషాపాతు. ఈ యెహోషాపాతు మీదకి ప్రియులారా ఆ విధముగా రావటం జరిగింది. ఈ ఆహాబు ఎలాగైతే ప్రియులారా, యెహోషాపాతు కూడా దేవుని పేరట మరి కొన్ని అద్భుతాలు, కొన్ని యుద్ధములలో పాలు పంచుకున్నాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. తర్వాత యెహోషాపాతు లోకంలోనికి వెళ్ళిపోవటం జరిగింది, లోకారసల వైపు జీవించడం జరిగింది, దేవునికి దూరం అవటం జరిగింది. కాబట్టి యుద్ధంలో మరి విల్లు విసిరేవాడు గురి చూడకుండా వదిలేసినప్పటికీ దేవుడు ఎవరికి తగలాలో వారికే తగిలింపజేశాడు. అయితే మరి తన యుద్ధంలో చనిపోయినట్లుగా అక్కడ చనిపోయాడు, యుద్ధంలో చనిపోయినట్లుగా కుక్కలు వచ్చి నాకటము, తన రక్తము నాకటము జరిగింది. చూసారా ప్రియులారా, దేవుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే. తండ్రుల దోషము పిల్లల మీదకి, పిల్లల దోషం పిల్లల మీదకి వస్తుంది అని బైబిల్ వాక్యం ఎప్పటి నుంచో చెప్తుంది. కాబట్టి మన కాలంలో మనము దోషము చేసి ప్రభువును క్షమించని మరలా దేవుని సన్నిధానంలో వేడుకున్నప్పుడు దేవుని మనల్ని క్షమిస్తాడు. బట్ మనం చేసిన పాపమును బట్టి మన దోష శిక్షకు అర్హుడుగా దేవుడు ఏం చేస్తాడంటే మన పిల్లల మీదకి అంచవచ్చు, మన పిల్లల మీదకి వెళ్ళొచ్చు. వారు ప్రార్థన చేస్తే అది మరలా ముందుకు వెళ్ళొచ్చు. కాబట్టి ప్రియులారా, పెద్దల దోషం పిల్లల మీదకి కంపల్సరీ వస్తుందనే విషయాన్ని మీరు గమనించండి. ఆదాము చేసిన పాపం మన మీదకి ఎలా వచ్చిందో దోష శిక్షను కూడా మనం భరించవలసిందే. కాబట్టి ఆ దోష శిక్ష నుంచి తప్పించుకోవాలంటే హృదయపూర్వకంగా ప్రభువుకి ప్రార్థన చేయాలి. మన ఎడల మనము సంతోషంగా జీవించడము, దేవునిలో బలపడటం మనం నేర్చుకోవాలి. కాబట్టి మనము అన్యాయపు సిరిని వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనది కాలిదాన్ని మనము ఎప్పుడు కూడా మనం పొందుకోకూడదు. మనం ఎవరైనా ప్రేమతో ఇస్తే సరే తీసుకుని సంతోషంగా అనుభవించాలి, ఆహ్లాదంగా ఉపయోగించుకోవాలి, దేవుని పేరట బలపడాలి. అంతేగాని ప్రియమైన దేవుని వాళ్ళరా, అన్యాయపు సిరి మనది కాని దానిని మనం బలవంతంగా మనము వారి మీద కుట్రల పని మనము తీసుకోవటం ద్వారా, కుట్రల పని వాటిని మనము వశము చేసుకోవాలనుకోవటం ద్వారా దేవుని సన్నిధానంలో ఉన్న మనము వాటికి దూరం అవటం మానదు. శాపమే మన మీదకు వస్తుంది, శాపమే మనల్ని అంటుకుంటుంది. కాబట్టి ఆహాబు మీద ఉన్న శాపము తొలగి యెహోషాపాతు మీదకి రావటము జరిగింది. ఈ ఆహాబు భార్య అయిన యెజబెలు దేవపు ఆత్మ కలిగినది. యెజబెలు లాంటి వ్యక్తి ఉండకుండా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.